నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పర్దేవాలా ఉత్తరప్రదేశ్‌లోని ఇకపై అన్నీ ఆన్‌లైన్‌లోనే కేసులు ఫైల్ చేయాలి. హియరింగ్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఇట్లా వర్చువల్ ఫైలింగు, వర్చువల్ ఆర్గ్యుమెంటు, వర్చువల్ కోర్ట్ ప్రొసీడింగ్సు చేయడం ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు స్టార్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈ సేవలో కూడా, ఈ సెంటర్‌లో కూడా ఇటువంటి ఈ ఫెసిలిటీస్ పెట్టారు. కేవలము మన ఇంట్లోంచి మొబైల్ ఫోన్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ, లేకపోతే ఇట్లా ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో లేని అవకాశం లేని వాళ్ళు దగ్గరలో ఉండే ఈ సేవా సెంటర్‌కెళ్ళి తమ కేసు నంబర్ చూసుకుంటే ఈ సేవ వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఈ కేస్ ప్రొసీడింగ్స్ పర్ పర్సనల్‌గా ఎవరు కోర్ట్‌కి వెళ్ళకుండా తమ ఇంట్లోంచే ఇటువంటి కేసులు ఫైల్ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, క్రాస్ ఎగ్జామ్ చేయొచ్చు అని ఈ కొత్తగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సెంటర్లు ప్రవేశపెట్టారు కాబట్టి ఇది రాను రాను దేశంలో అన్ని కోర్టులు కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తాయి అని అనుకుంటున్నారు. గతంలో లాగా ఫిజికల్‌గా 10కి కోర్టుకెళ్ళి సాయంత్రం దాకా ఉండి కష్టపడి తిరిగి వచ్చే అవసరం లేదు. మనం ఉన్న చోటే, ఉన్న ప్లేస్‌లోనే ఇటువంటి కేసులు ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఒకవేళ అడ్వకేట్‌లు తమ ఆఫీస్ నుంచి చేస్తూ ఉంటే, క్లయింట్లు తమ ఇంట్లోంచే ఇలా మొబైల్ ఫోన్‌లోంచి తమ లాయర్ గారు ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు, కోర్ట్‌కి రాకుండానే మనం చూడొచ్చు అని. ఈ ఫెసిలిటీ చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంది అని అందరూ అనుకుంటున్నారు. పేపర్‌లెస్ కోర్టు, రూపాయి ఖర్చు కాదు. ట్రాన్స్‌పరసీ, మీ అడ్వకేట్ గారు ఏం పని చేస్తున్నారో మీకు తెలుస్తుంది. న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పునిస్తున్నాయో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది. ఇట్లా వర్చువల్ కోర్ట్ హియరింగ్ ఉంటే అని అందరూ అనుకుంటున్నారు. రాను రాను దేశం అంతా ఇదే తరహాగా పనిచేసే అవకాశాలున్నాయని అందరూ అనుకుంటున్నారు. థాంక్ యూ.